హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ జిల్లా కలెక్టర్తో బట్టి వీడియో కాన్ఫరెన్స్. ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఇందులో పాల్గొనున్నారు. గ్రామ సభలను, గ్రామ సమస్యలను సమగ్రంగా గుర్తించి వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రతి గ్రామంలో విధిగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. గ్రామ సభల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంగళవారం అన్ని జిల్లా కలెక్టర్లతో, పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్లను బట్టి ఆదేశించారు. గ్రామ సభలో మొదట ముఖ్యమంత్రి సందేశం వినిపించి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పేర్లను అందరికీ వినిపించేలా చదవాలని, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు, 2000 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను సభలో చదవాలి. జూన్ 2 నుంచి అందరికీ జీవిత బీమా పథకం అమలు చేయబోతున్న విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం కింద వారంలో 3 రోజులు గ్లాస్ పాలు, 3 రోజులు రాగి జావా ఇస్తారని, ఇంటర్ కళాశాల విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయాన్ని తెలపాలి. గ్రామానికి ఎన్ని నిధులు విడుదలయ్యాయనేది సభలో ప్రకటించాలి అని బట్టి తెలిపారు. ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టి గ్రామస్తులందరూ సభలకు హాజరయ్యేలా చూడాలని సీతక్క అధికారులకు సూచించింది. గ్రామ పంచాయతీలకు 619 కోట్లు విడుదల. కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలంగాణ 15వ ఆర్థిక సంఘం 619.85 కోట్లను విడుదల చేసింది. మరో 1000 కోట్లు విడుదల కావాల్సి ఉందని పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు, ఇక్కడ మనం న్యూస్లో చదివిన ప్రకారం గ్రామ సభలు కరెక్ట్గా ఆ విధంగా నడిస్తే గ్రామాలు అభివృద్ధి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వార్తలలో చెప్పిన విధంగా గ్రామ సభలు నడవట్లేదు. కొన్ని గ్రామాలలో గ్రామ సభలో తీర్మానం చేసినప్పుడల్లా చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ గ్రామ సభలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ వాడుకుంటున్నారా గ్రామాలలో అనే విషయాన్ని గ్రామ ప్రజలు వాళ్ళకి తెలుసుకొని వస్తుందా అని తెలియపరచాలని కూడా మంచి కార్యక్రమం. కానీ ఆ విధంగా వీళ్ళు చేసే విధంగా నడుస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే అధికారులు కానీ అక్కడ ఉన్న పాలకులు కానీ అది గ్రామ సభ నడిచిందంటే నడిచింది అన్న విధంగా సంతకాలు పెట్టుకొని వెళ్ళిపోతారు తప్ప గ్రామ సభ కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం ఉప ముఖ్యమంత్రి బట్టి గారు చెప్పిన ప్రకారం, సీతక్క గారు చెప్పిన ప్రకారం నడిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. కానీ ఇది గొప్పగా చెప్పుకోవాల్సిందే. ఈ విధంగా నడుస్తుందా అని విద్యార్థులకి పాలు, రాగి జావా ఇలాంటి ఇస్తురా అని పూర్తిగా సమాచారం గవర్నమెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ విధంగా ఇట్లనే ముందుకెళ్ళి వీరు చెప్పిన విధంగానే నడవాలని కూడా కోరుకోవాలి. గ్రామ సభలలో కూడా గ్రామంలో ప్రజలందరూ పాల్గొని అక్కడ జరుగుతున్న విషయాన్ని, ఇప్పటివరకు ఎంత ఫండ్స్ వచ్చింది, ఆర్థిక మార్చి 15 కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే బడ్జెట్ ఇది, ఇందులో ఎంత బడ్జెట్ వచ్చింది, ఇప్పటివరకు ఏమి ఖర్చు పెట్టిరు, ఈ గ్రామానికి ఇంత బడ్జెట్ వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలని కూడా చర్చించుకునే అవకాశం అక్కడ ఉంటుంది. కాబట్టి గ్రామ సభలు కూడా అందరూ గ్రామంలో ఉన్న ప్రతి గ్రామ ప్రజలు పాల్గొనాలి. ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా అక్కడ చర్చించే ప్రయత్నం చేద్దామంటారు. ఎవరైతే అర్హులు అనేది వారిని అక్కడనే సెలక్షన్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ మంచి ప్రయత్నము ఇది జరిగే ఈ ప్రయత్నంలో కానీ గవర్నమెంట్ చెప్పిన విధంగా నడుచుకుంటే బాగుంటుంది. కానీ ప్రజలకు మేలు చేసే అవకాశం చాలా ఉంటుంది.